హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్. సో డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో వచ్చేసి డెవాప్ సాలరీస్ మనకి మార్కెట్లో ఏ విధంగా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ పాయింట్ పైన మనం ఈ సెషన్లో అయితే డిస్కస్ చేద్దామండి. సో మనకి ఫస్ట్ డెవాప్స్ అనే ఒక పాయింట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో డెవాప్స్ మనకి ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్స్గా కాల్ చేస్తామండి. మన ఆర్గనైజేషన్ ఏదైతే మనకి అప్లికేషన్స్ ప్రాజెక్ట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయో, సో అప్లికేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్న టైంలో కంపల్సరీగా మనకు వచ్చేసి ఎస్ డెవాప్స్ ఇంజనీర్ నీడ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీగా కాల్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేసి హై క్వాలిటీ ప్రోడక్ట్ని క్లయింట్కి డెలివర్ చేసే ప్రాసెస్ కోసం మనం ఏం చేస్తామంటే డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తామండి. ఏ డెవాప్ సాలరీస్ మనకి ఏ విధంగా ఉంటాయంటే మార్కెట్లో లైక్ ఫ్రెషర్కి మనకి ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. లైక్ ఫ్రెషర్. సో ఫ్రెషర్ అంటే ఎలాంటి పీపుల్స్ వస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్ మై అనాలిసిస్ అండి, ఒక కాలేజ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కావచ్చు అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కావచ్చు, లైక్ రీసెంట్లీ ఒక 6 మంత్స్ టు 10 మంత్స్ లో కంప్లీట్ అయినటువంటి ఒక బీటెక్ స్టూడెంట్ కావచ్చు అండి, సార్ ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అండి. సో వీళ్ళని ప్రెషర్గా ట్రీట్ చేద్దాం, వీళ్ళని ప్రెషర్గా ట్రీట్ చేద్దాం. సో వీళ్ళకి శాలరీస్ మనకి ఏ విధంగా డిసైడ్ అవుతాయంటే, సో ఏ శాలరీ అయినా కూడా సో మనకి ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే, సో బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ సెట్ ఓన్లీ. సో బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ అండి. సో మన స్కిల్ పైన డిపెండ్ అయ్యి మనకి శాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో అంటే శాలరీస్ మనకి ఎలాంటి లిమిట్ ఉండదండి. శాలరీస్కి ఏజ్ కానీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ కానీ అట్ ద సేమ్ టైం వచ్చేసి డిసైడ్ చేయదండి. సో మనకి ఏం శాలరీ మనకి డిసైడ్ చేస్తుంటే బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ ఓన్లీ. మన స్కిల్ని మనకి శాలరీ అనేది డిసైడ్ చేస్తుంది. మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాం, ఏ విధంగా అక్కడ మనం ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో మనం ఎంత ఫాస్ట్గా అక్కడ గ్రో అవుతున్నాం, సో దీన్ని బేస్ చేసి మనకి శాలరీస్ అనేది డిసైడ్ చేస్తుంది. సో అంటే మనం చదివిన కాలేజెస్ కావచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ కావచ్చు, దాన్ని బట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. శాలరీ, సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కాలేజ్ అయితే మనకి 3 to 7 lakhs వరకు మనం ప్రొవైడ్ చేయొచ్చు. మేబీ 3 to 7 lakhs వరకు మనం ప్రొవైడ్ చేయొచ్చు అండి. 3 to 7 lakhs. సో అదే ఒక 2 years పీపుల్ అండి. సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంబర్స్ అండి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, సో యావరేజ్ శాలరీ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యావరేజ్ శాలరీ అండి. ఇది ఫిక్స్డ్ శాలరీ కదండి. సో యావరేజ్ శాలరీ అండి. సో మేబీ 7 lakhs టు మేబీ 7 lakhs టు 7 to up to 10 lakhs వరకు ప్రొవైడ్ చేయొచ్చండి యావరేజ్ అండి. సో బేస్డ్ ఆన్ స్కిల్స్ మనకి ఇంకా గ్రోగా ఉంటే ఏం చేస్తారంటే, సో మోర్ దాన్ 12 plus lakhs వరకు మనకి ప్రొవైడ్ చేస్తారండి. 12 plus lakhs వరకు మనకి శాలరీ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మన ఇక్కడ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో యావరేజ్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్న శాలరీస్ వచ్చేసి ఇక్కడ 12 to మేబీ 16 lakhs వరకు, మేబీ 16 lakhs వరకు శాలరీస్ ఉంటాయండి. సో ఇన్ కేస్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి, 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యావరేజ్ శాలరీస్ మనకి ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారండి, సో 12 to మేబీ 20 lakhs వరకు మనకి శాలరీస్ ప్రొవైడ్ చేస్తాం. మేబీ 20 lakhs వరకు మనకి శాలరీస్ ప్రొవైడ్ చేస్తాను. సో మోర్ దాన్ 5 years ఉంటే, మోర్ దాన్ 5 years ఆఫ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే, మోర్ దాన్ 5 years ఆఫ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ అబో స్కిల్స్ ఉండాలండి. సో వెరీ టాలెంటెడ్గా ఉండాలి. సో వెరీ టాలెంటెడ్ స్కిల్స్ ఉంటాం. ఎస్ మేబీ 30 lakhs వరకు రీచ్ అవ్వచ్చు, 40 lakhs. దెర్ ఈస్ నో లిమిట్ అండి, దెర్ ఈస్ నో లిమిట్ అండి. ఎస్. సో ఇక్కడ క్లౌడ్ ఆర్కిటెక్చర్, సో దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ మనం పర్ఫామ్ చేస్తుంటే ఎస్ వీ కెన్ గెట్ ద మోర్ శాలరీస్ ఇన్ ద మార్కెట్. సో మనకి ఈ విధంగా అయితే శాలరీస్ డిసైడ్ చేసండి. అంతేగాని మనకి సో మన ఎక్స్పీరియన్స్ బట్టి అయితే మనకి శాలరీ ఉండదు. సో బేస్డ్ ఆన్ అవర్ స్కిల్ ఓన్లీ, మన స్కిల్స్ని బట్టి ఇక్కడ ఏం చేస్తారంటే శాలరీస్ డిసైడ్ చేస్తాండి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాండి. ఆ అప్డేట్ ఏంటంటే మనకి
సో డెవాప్స్ లో వచ్చేసి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో దట్ ఈస్ April 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో టోటల్ మనకి 2 months లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అండి. 2 months లైవ్ ట్రైనింగ్ క్లాసెస్. మనకి బ్యాచ్ టైమింగ్ వచ్చేసరికి సో 7 p.m. నుంచి 9 p.m. సో దట్ ఈస్ మండే టు సాటర్డే వరకే సెషన్ ఉంటుందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనకి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ద our DevOps syllabus and like cloud introduction, DevOps introduction, Linux. So as a DevOps and మనకి very important మనకి ఏంటంటే Linux is the very important అండి. Like version control system, like a build tool mapping, CI/CD methodology, Jenkins, like a Docker, so containerizing our applications, so as well as Ansible configuration management కు call చేస్తామండి. For developing the microservice application, so that is Kubernetes. So we need to monitoring our application servers by using Prometheus and Grafana. So we can get the applications log by using Splunk. So Argo CD, like infrastructure as a code to provisioning the infrastructure by using Terraform. సో వీటితో పాటు మనం ఇక్కడ ఏం కవర్ చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి కూడా డిస్కస్ చేస్తామండి. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. సో ఏడబ్ల్యూఎస్ సర్వీస్ మనం ఏం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఏంటి, సో EC2 సర్వీస్. EC2 సర్వీస్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీస్ వస్తాయండి. ఎలాస్టిక్ ఐపీస్, లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, ఈఎఫ్ఎస్ సర్వీసెస్ అండ్ స్మాల్ సర్వీసెస్ ఉంటాయండి, అవి కూడా కవర్ చేస్తామండి. అండ్ దెన్ S3 సర్వీస్, నెట్వర్క్ గురించి డిస్కస్ చేస్తామండి. అమెజాన్ క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్స్ అండ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్స్, వాట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్, ఐఎం సర్వీస్, ఐఎం పాలసీస్, రూల్స్ అండ్ సర్వీసెస్. సో ఈకేఎస్ క్లస్టర్ సెటప్ చేయడం. సో ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేస్తామండి. సో వీటితో పాటు మనం కొన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే పర్ఫామ్ చేస్తామండి. సో మనం ఏది నేర్చుకుంటున్నా కూడా ఎలా నేర్చుకోవాలంటే సో సినారీ బేస్డ్ ఫార్మాట్లో మనం లర్న్ చేసి మనం తప్పకుండా వచ్చేసి బెటర్ రిజల్ట్స్ అయితే మనకు ఉంటుందండి. థ్యాంక్ యూ.